ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ టిక్కీ పిజ్జాస్. ఇవి డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్ తోటే మనం ఇలా టిక్కీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా గిల్ట్ ఫ్రీ లేకుండా ఈజీగా తినేసేయచ్చు అనమాట. అంత హెల్తీగా ఉంటుంది. దీంట్లో యూజ్ చేసే అన్నీ కూడా చాలా మంచి హెల్తీ బెనిఫిట్సే ఉన్నాయి. సో దీనికోసం నేనైతే ఇక్కడ మూంగ్ దాల్ అంటారు కదా, అంటే ఇక్కడ నేను పొట్టు మినప్పప్పు అంటారు, పొట్టు పెసరపప్పు అంటారు, అది తీసుకున్నాను. దీన్ని ఒక 3 to 4 hours నానబెట్టేసాను. మంచిగా నానబెట్టేసిన దాన్ని మిక్సర్ జార్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీకు కావాలంటే అలాగే కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇలా కొంచెం క్రష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత దీంట్లో కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా పేస్ట్ అయిపోవద్దు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్ 2 యూజ్ చేస్తున్నాను. చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఇంకా ధనియాల పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకా మంచిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొంచెం మనకి రావడానికి నేను ఇట్లా ఏమంటారు హోల్డ్ అవ్వడానికి కొంచెం బేసన్ యూజ్ చేస్తున్నాను. అది కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో మనం ఇట్లా టిక్కీస్ లాగా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బాల్ లాగా తీసుకొని ఇలా చిన్నగా ఫ్లాట్గా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 0 ఆయిల్ ఉంటుంది దాంట్లో. అయితే ఆయిల్ అస్సలు యూజ్ చేయకుండా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లాస్ అని అన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఆయిల్ లేకుండా కూడా మీరు నార్మల్గా ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఆప్షనల్ అనమాట దీని మీద చీజ్ వేయడం కూడా. యాక్చువల్లీ చీజ్ కూడా మంచిదే హెల్త్కి. సో నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం చీజ్ అనేది యాడ్ చేశాను. చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా స్కిప్ చేసి ఓన్లీ ఇలా టిక్కీస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ రావడానికి కోసం నేను ఇక్కడ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. అన్నిటి మీద కూడా కొంచెం కొంచెం చీజ్ అనేది యాడ్ చేసి ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. అది చీజ్ కొంచెం మెల్ట్ అయ్యే లోపల మన టిక్కీస్ కూడా మంచిగా కింద క్రిస్పీగా అవుతాయి అన్నమాట. దీనిపై నుంచి కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ కానీ లేకుంటే స్వీట్ కార్న్ కానీ అట్లా యాడ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మంచిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోస్ కూడా యాడ్ చేసేయండి పైనుంచి. మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇది మీరు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టవచ్చు, స్నాక్ కింద అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. లేదంటే మీరు స్నాక్ బాక్స్గా కూడా పెట్టినా చాలా బాగుంటుంది, పిల్లలు కానీ పెద్దలు కానీ. అండ్ ఈవినింగ్ పార్టీ స్నాక్గా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.